దస్త్రాల దహనం తీగలాగితే మద్యం డొంక కదులుతోంది. మదనపల్లె ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపిన సోదాల్లో సిఐడికి కీలక ఆధారాలు లభ్యం. మిథున్ రెడ్డికి అనుసరణలోనే మద్యం కొనుక్కోవడం జరిగిందని ఇప్పటికే ఫిర్యాదులు. జేటాక్స్ను ముఖ్య నేతకు చేరవేయడంలో ప్రధాన పాత్రధారన్న విమర్శలు. తాజాగా లభ్యమైన సమాచారంతో మరింత లోతుగా కూపిలాగుతున్న సిఐడి మదనపల్లి సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం తీగలాగుతుంటే మద్యం కుంభకోణం డొంక కూడా కదులుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి బృందాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన వి మాధవరెడ్డి, పిఎస్ శశికాంత్ నివాసాల్లో తనిఖీలు నిర్వహించాయి. వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు ఐప్యాడ్, పెన్ డ్రైవ్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులు, సేల్ డీడ్లు, నగదు లావాదేవీల వివరాలు ఉన్న కాగితాలు, కొన్ని రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిని విశ్లేషిస్తుంటే జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు వెలుగు చూసినట్టు సమాచారం. కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలిసింది. వైకాపా ప్రభుత్వంలోనూ ఆ పార్టీలోనూ ముఖ్య నేతగా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి అనుసరణలోనే గత 5 ఏళ్లలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా పెద్దిరెడ్డి అనుచరులు సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం కుంభకోణం లావాదేవీలు బయటపడిన నేపథ్యంలో వాటిపైన సిఐడి మరింత లోతుగా కూపీలాగుతోంది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం, తాము అడిగినంత కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన వారికే సరఫరా ఆర్డర్లు ఇచ్చేలా చూడటం, వారి నుంచి వసూలు చేసిన జేటాక్స్ను, బిగ్ బాస్ని ఎక్కి చేర్చడంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారన్న ఫిర్యాదులోనే వైకాపా హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తెర ముందు పెట్టుకుని మొత్తం అక్రమ దందా నడిపించారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే కుంభకోణంలో పాత్రధారిన అధికారందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆధారాలను ధ్వంసం చేయాలని, దాని ఆనవాళ్లే లేకుండా చేయాలని ఆదేశించినట్టు సమాచారం అంటూ మొత్తం ఊహాజనితంగా ఒక కథలు వేశారు. దాన్ని జరిగిపోయినట్టు రాసుకొచ్చారు. హెడ్డింగ్ చూస్తే మొత్తం కదిలిపోయింది, ఏదో తెలిసిపోతుంది అన్నటువంటిది ఉంది. వార్త చదివితే ఏమర్థమవుతుంది? ఇది ఊహిస్తున్నారు అంతే. ఎవడైనా డబ్బులతో తీసుకునేవాడు బ్యాంకుల్లో స్లిప్పులు పెడతాడా? చెక్కులు ఉంటాయా? వాటిట్లో రాసుకుంటారా? చెక్కుల్లో పెట్టుకుంటారా? బ్యాంకుల్లో పెట్టుకుంటారా? బ్యాంకులో పెట్టుకుంటే చట్టబద్ధం అవుతుంది, కానీ ఇంకేముంటుంది? అవి పుచ్చుకుని ఏం చేస్తారు? ఇప్పుడు బ్యాంకుల్లో చూసుకుని డబ్బులు ఇట్లా ఇచ్చారు అని చెప్పేసి దాన్ని క్యాష్ పట్టుకుంటే అది ఒక అర్థం ఉంటుంది. ఇదిగో మద్యానికి సంబంధించి పట్టుకున్నారన్నటువంటి. మదనపల్లి ఫైల్స్ ఫెయిల్ అయ్యింది. హెలికాప్టర్లో అధికారులు పంపించినా చివరికి ఈ రోజు వరకు అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటో తేల్చలా. షార్ట్ సర్క్యూట్ కాదన్నారు, లేకపోతే అది కాదన్నారు, ఇది కాదన్నారు తప్పించి ఫోరెన్సిక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇంతవరకు అదేంటో తేల్చలా. పోనీ ఫైళ్ళు ఏమైనా పోయినాయి అంటే అన్ని ఫైళ్ళు అక్కడే ఉన్నాయని చెప్పారు. అంటే ఏంటి? ఒక భయాందోళనలు సృష్టించేసి ఏదో వీళ్ళు చేసేస్తున్నారు అని కాదు, వాళ్ళకి భయాందోళన సృష్టించి మిమ్మల్ని అందరం లోపలేసేస్తామని భయపెట్టడానికి వాడారు. చివరికి ఏమీ తేలక అది అక్కడే ఉండిపోయింది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అక్కడ ఇంకెయ్యో దొరికిపోయినాయి అన్నటువంటి ఒక విచిత్ర ప్రచారాన్ని తప్పించి ఏమీ కనిపించట్లేదు. ఈ వార్త చూస్తుంటే ఏదైనా దొరికితే ఇదిగో ఈ ఆధారం దగ్గర చూస్తే కనుక ఇదిగో ఇంత డబ్బులు ఇచ్చారంట అన్నటువంటిది అదేమీ లేకుండానే ప్రస్తుతానికైతే రాశారు. భవిష్యత్తులో ఏమన్నా ఇది క్రాస్ చెక్ చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఏమైనా బయట పెడతారా ఏంటి అనేది చూడాల్సి